Dear friends, welcome to Telugu Computer World. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ జీరో టు హీరో కోర్స్లో జాయిన్ అవుతే మాకు డౌట్స్ వస్తే ఏ విధంగా క్లియర్ చేస్తారని నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో దీనికి నేను చాలాసార్లు రిప్లై ఇవ్వడం జరిగింది, చాలా మంది కామెంట్స్లో రిప్లై ఇవ్వడం జరిగింది, మెయిల్స్ ద్వారా కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ మధ్య నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు ఒక పెద్ద డౌట్ వస్తే, అంటే ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి, అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery, పిహెచ్పిలో ఊప్ కాన్సెప్ట్స్, MySQL, ఇలా చాలా రకాలు ఉన్నవి అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నవి. వీటిల్లో మాకు డౌట్ వచ్చినప్పుడు మేము ఎలా అడగాలి, ఏ విధంగా క్లియర్ చేస్తారు? సో స్ట్రైట్ ఆన్సర్, మీకు కోర్సులో జాయిన్ అవుతే Q&A సెక్షన్ ఉంటుంది, దాంట్లో మీరు క్వశ్చన్ అడగవచ్చు, అక్కడ మేము క్లియర్ చేస్తూ ఉంటాం. నేను మా టీం మీకు డౌట్స్ క్లియర్ చేయడంలో నిరంతరంగా కష్టపడుతూనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీ డౌట్ అక్కడ క్లియర్ అవ్వకపోతే మెయిల్ చేయమని అడగడం జరుగుతుంది. మీరు ఈమెయిల్ ద్వారా మీ యొక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, అక్కడ నుంచి మీకు రిప్లై అనేది వస్తుంది, అక్కడ మీరు మీ యొక్క డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద డౌట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక కాంప్లికేటెడ్ డౌట్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి, అది టెక్స్ట్లో అంటే టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా కష్టంగా ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుంది అని నన్ను అడుగుతున్నారు. ఓకే, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. సో దాన్ని కూడా నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక రెఫరెన్స్తో. అంటే నా స్టూడెంట్ ఒకరు అడగడం జరిగింది, ఇదే విధంగా వారికి కూడా ఒక సమస్య వచ్చింది. సో నాకు Q&A సెక్షన్లో ఒక డౌట్ అడిగారు, ఆ డౌట్ అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి క్లియర్ చేయడానికి, బట్ అది క్లియర్ అవ్వలేదు. సో నేను మెయిల్ చేయమని అడిగాను, వారు నాకు మెయిల్ పంపించడం జరిగింది ఇక్కడ. ఓకే, హాయ్ సార్, ప్లీజ్ PHP లాగిన్ ఫామ్ నాట్ షోయింగ్ ఎనీ ఎర్రర్స్ అండ్ మెసేజెస్ if I entered the wrong password or ID and executed without errors, I am not able to do what I am doing to execute the login form successfully. So please help me with what problem exists. Please check the attached files అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే వారు క్రియేట్ చేసినటువంటి core.php, dbconnect.php, index.php, loginform.php, ఈ 4 PHP ఫైల్స్ ని నాకు పంపించడం జరిగింది. అండ్ దీంట్లో వారి యొక్క డౌట్ ఏంటంటే, అసలు ఎర్రర్ ఏం షో అవ్వట్లేదు, అండ్ నేను రాంగ్ ఎంటర్ చేసినా కూడా ఐడి లేదా పాస్వర్డ్ లాగిన్ ఫామ్ లో ఎంటర్ చేసినప్పటికీ కూడా నాకు ఎలాంటి ఎర్రర్ షో అవ్వట్లేదు అండ్ అది వర్క్ అవ్వట్లేదు. ఓకే, సో ఏంటి ప్రాబ్లం అనేది నాకు అర్థం కావట్లేదు అని పంపించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను అక్కడ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి నేను ఒక సజెషన్ చేయడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ మేక్ ఫామ్ ఎలిమెంట్స్ యాక్షన్ అట్రిబ్యూట్ ఎంటీ. ఓకే, యాక్షన్ అట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో అది ఎంటీ చేసి ఈ విధంగా ఇచ్చేసి ట్రై చేయండి అని చెప్పేసి నేను పంపించడం జరిగింది. తర్వాత నాకు మళ్ళీ మెయిల్ చేయడం జరిగింది, నో చేంజెస్ అగైన్, సేమ్ ఇష్యూస్ షోయింగ్ అని చెప్పేసి పంపించడం జరిగింది. అప్పుడు నేను కెన్ యూ ప్లీజ్ సెండ్ రికార్డెడ్ వీడియో విచ్ కెన్ మేక్ మీ అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను పంపించడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా నేను రిప్లై ఇచ్చిన తర్వాత నాకు ఒక రికార్డెడ్ వీడియో అనేది పంపించడం జరిగింది వారి యొక్క ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఓకే, సో ఈ యొక్క ప్రాబ్లమ్ కి నేను నా స్టూడెంట్ కి ఇచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూడండి. ఓకే, హలో అండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు పిహెచ్పిలో లాగిన్ సిస్టమ్ డెవలప్ చేసేంత వరకు వచ్చారంటే మీరు మీ జర్నీ నాకు అర్థమవుతుంది. సో ఎనీవేస్, ఇక్కడ మీకు ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతున్నవి, ఎర్రర్స్ అనేవి వస్తున్నాయని నాకు మెయిల్ పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత కాన్వర్జేషన్ మీకు తెలిసిందే. అయితే మీరు లాస్ట్ టైం నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి వీడియో క్యాప్చర్ చేసి పంపించమని చెప్పాను. మీరు పంపించిన స్క్రీన్ రికార్డింగ్ వీడియోలో ఆడియో ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే డౌట్ అనేది మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగాలంటే మీ ఆడియోతో సహా పంపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా డౌట్ వస్తే అది మీరు కేర్ తీసుకోండి. మేబీ మీ దగ్గర మైక్రోఫోన్ లేకపోవడం వల్ల అలా చేసి ఉండొచ్చు, కానీ మీరు ఫోన్తో ఆడియో రికార్డ్ చేసి దాన్ని రెండింటిని మెర్జ్ చేసి పంపిస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అది మీరు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మీరు పంపించిన 4 ఫైల్స్ ఉన్నవి, కోర్, డీబీ కనెక్ట్, ఇండెక్స్, లాగిన్ ఫామ్ అనేటువంటి ఈ 4 PHP ఫైల్స్ ఉన్నవి నా దగ్గర. అండ్ ఇవి నేను HD డాక్స్లో స్టూడెంట్ అనే ఫోల్డర్లో తీసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో, అంటే మై డేటాబేస్ అని మీరు డేటాబేస్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఒక టేబుల్ తీసుకున్నారు విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్స్. ఆ తర్వాత
దాని లోపల 5 కాలమ్స్ ఉన్నవి. మీరు తీసుకున్న విధంగా సేమ్ నేను తీసుకున్నాను. అయితే మీరు మేబీ దీంట్లో రికార్డ్స్ చాలా ఎంటర్ చేశారు. నేను ఒక 2 మాత్రం తీసుకున్నాను. టెస్టింగ్ పర్పసెస్ కాబట్టి సరిపోతుంది. అండ్ యూజర్ నేమ్ మీరు మేబీ ఈ రికార్డ్స్ అన్నీ మీరు మాన్యువల్‌గా ఎంటర్ చేశారో ఏమో గానీ, యూజర్ నేమ్ మీరు ఆహ్, స్పేసెస్ అనేవి యూజ్ చేస్తున్నారు యూజర్ నేమ్‌లో. అది చేయకూడదు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూజా నాయుడు అనేది ఒకవేళ యూజర్ నేమ్ అయితే పూజా స్పేస్ నాయుడు అని ఇస్తున్నారు. యూజర్ నేమ్‌లో ఎప్పుడు స్పేసెస్ అనేవి రాకూడదు. అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఉన్న రికార్డ్స్ ఇవి ఉన్నవి. అండ్ పాస్వర్డ్‌కి మీరు ఎండీ5 ఎన్క్రిప్షన్ అంటే హ్యాష్ అనేది యూజ్ చేయడం జరిగింది. నేను అదే తీసుకోవడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు మీలాగే నేను డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. అదేవిధంగా 5 కాలమ్స్ ఉన్నవి, 2 రికార్డ్స్ ఉన్నవి. సో, యూజర్ ఎప్పుడైతే యూజర్ నేమ్ ఇది అండ్ పాస్వర్డ్ దీనికి సంబంధించిన అన్‌ఎన్క్రిప్టెడ్ అంటే డిక్రిప్టెడ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే ఎంటర్ చేశాడో కరెక్ట్‌గా అప్పుడు మాత్రమే దీని లోపలికి లాగిన్ అవుతారు. లేదంటే మనం ఎలా అయితే లాజిక్ అప్లై చేసామో అది జరుగుతుంది కదా! అంటే లాగిన్ ఫామ్ అనేది అపియర్ అవ్వడం జరుగుతుంది. సో, మీ మీరు పంపించిన ఈ యొక్క ఫైల్స్‌కి సంబంధించిన అవుట్‌పుట్ ఇక్కడ మనం చెక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. సో, దీంట్లో ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఒకవేళ కరెక్ట్‌గా ఎంటర్ చేసినా సరే ఇది అసలు ఏమీ చూపించట్లేదు. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేసినా కూడా ఏమీ చూపించట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీ డౌట్ కదా! రైట్. సో, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను. మీరు పంపించిన ఫైల్స్ ఉన్న ఫోల్డర్. సో, దీన్ని ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్‌లో ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత సో, ఒక్కో ఫైల్‌ని నేను చెక్ చేశాను. ఇక్కడ చూడండి మీరు దీంట్ లోపల దాదాపు ఇదంతా కరెక్ట్‌గానే రాశారు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ ఒక ఫంక్షన్ లాగ్డ్ ఇన్ అనేటువంటి ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నారు. సో, ఇది కూడా కరెక్ట్‌గానే రాశారు. అండ్ కరెంట్ ఫైల్ అనేది మీరు యూజ్ చేశారు. యాక్చువల్లీ నేను కూడా చూపించి ఉంటాను మీకు. కానీ ప్రస్తుతానికైతే కరెంట్ ఫైల్ అనేటువంటి ఈ వేరియబుల్‌ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం కరెంట్ ఫైల్‌లో లాజిక్ అనేది రాసినప్పుడు పీహెచ్‌పీ కోడ్ అనేది రాసినప్పుడు యాక్షన్‌లో మనం ఎంప్టీ ఇచ్చేస్తే కూడా మనకు అది వర్క్ అవుతుంది కాబట్టి ఇది అవసరం లేదు. సరే మీరు తీసుకున్నారు. సో, దట్ ఈస్ గుడ్. ఇక్కడ డీబీ కనెక్ట్‌లో మీరు కనెక్షన్ ఏదైతే అప్లై చేశారో నేను సేమ్ మై డేటాబేస్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇది నాకు వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ఒకవేళ మనం రాంగ్ ఎంటర్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మై డేటాబేస్ 2 అని తీసుకున్నాను. ఇప్పుడు మనం చూస్తే ఈ కుడ్ నాట్ కనెక్ట్ టు ద డేటాబేస్ అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది. సో, ఇక్కడ మీరేం తప్పు చేయలేదు. సో, పర్ఫెక్ట్‌గా మీరు ఇది చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత index.phpలో చూస్తే రిక్వైర్ డీబీ కనెక్ట్, రిక్వైర్ కోర్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. సో, పర్ఫెక్ట్‌గానే ఉంది. కాకపోతే కోర్ అనేది ముందు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఓబీ స్టార్ట్, సెషన్ స్టార్ట్ అనేది ముందుంది. కాకపోతే యాహ్! ముందుంది కాబట్టి కోర్ అనేది ముందు తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. మీరు దీన్ని కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ తీసుకోవాల్సిన నెసెసిటీ అంటే ఖచ్చితంగా మనం తీసుకోవాలి కంపల్సరీ అనేదైతే ఏం కాదు. కానీ ఇలా తీసుకుంటే ఒక ఆర్డర్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో, ఆ తర్వాత ఇక్కడ లాగ్డ్ ఇన్ అనేది తీసుకోవడం జరిగింది మీరు. ఎప్పుడైతే ఒకవేళ యూజర్ లాగిన్ అయితే యూ ఆర్ లాగ్డ్ ఇన్ అని రావాలి. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే గనక లాగిన్ ఫామ్ అనేది ఇక్కడ అటాచ్ అవ్వాలి. అది కదా లాజిక్ ఓకే. సో, దీంట్లో కూడా మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదు. మెయిన్‌గా మనకు వచ్చిన ప్రాబ్లమ్ వల్ల దీంట్లో అనమాట. ఓకే. సో, మీరు ఇందులో చాలా మిస్టేక్స్ చేశారు చెప్పాలంటే. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే ఇక్కడ ఇఫ్ ఈజ్ సెట్ యూజర్ నేమ్ అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది తీసుకున్నారు. యాక్చువల్లీ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాగిన్ అవ్వాలా లేదా అనేది చెక్ చేయాలి. మీరు అది మిస్ అయిపోయారు కంప్లీట్‌గా. సో, దానికోసం నేను ఇక్కడ చూడండి ఇక్కడ నేమ్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఈ యొక్క సబ్మిట్ బటన్‌కి నేమ్. సో, బటన్‌కి నేమ్ వచ్చేసి నాకు సబ్మిట్ అనేది తీసుకుంటున్నాను నేను. లేదా మీరు లాగిన్ అని తీసుకోవచ్చు. సో, మీ ఇష్టం అది. ఒకవేళ లాగిన్ అని తీసుకున్నా కూడా తప్పేం కాదనమాట. లాగిన్ బటన్ కాబట్టి. లేదా బీటీఎన్ లాగిన్ అంటే బటన్ లాగిన్ అనమాట. ఓకే. సో, లాగిన్ అనేది నేను తీసుకున్నాను ఈ యొక్క బటన్‌కి. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ ఈజ్ సెట్ అంటే లాగిన్ బటన్ క్లిక్ అయినప్పుడు. సో, మనం ఏది యూజ్ చేస్తున్నాం? పోస్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ అనేది తీసుకుందాం. అండ్ దీని లోపల మనం లాగిన్ అనేటువంటి ఈ నేమ్‌ని ఇక్కడ తీసుకున్నాను నేను చూడండి. ఓకే. సో, ఈ నేమ్‌ని ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నాకేంటంటే ఇది మనం ఫస్ట్ రాసుకున్నాం కదా!
సో ఇది కాకుండా నాకేంటంటే దీనికి మొత్తానికి సరౌండ్ చేసేస్తున్నాను నేను. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ ఒకవేళ లాగిన్ బటన్ అనేది ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఈ టెస్ట్ మొత్తం చేయాలి. ఇది పర్ఫెక్ట్ థింగ్. ఓకే. సో ఇప్పుడు చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందా లేదంటే ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నవా అనేది నెక్స్ట్ చూద్దాం మనం. రైట్. సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను విచ్ ఇస్ కరెక్ట్. ఓకే. చేసి లాగిన్ పైన క్లిక్ చేశాను. కానీ నాకేమీ చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు అని అంటే, ఇప్పుడు మనం ఒకవేళ లాగిన్ బటన్ క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏం కావాలి అని అంటే సంథింగ్ లైక్ వర్కింగ్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు టెస్ట్ చేసే క్రమంలో మనం ఇలా చేయవచ్చు అనమాట. అంటే అసలు బటన్ అనేది పని చేస్తుందా ఒకసారి చూద్దాం మనం. ఒక్కొక్కటిగా వచ్చేద్దాం. ఓకే. సో లాగిన్ పైన క్లిక్ చేస్తే వర్కింగ్ అంటే మనం బటన్ క్లిక్ చేసేది అది క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇఫ్ వీటి యొక్క నేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని తీసుకున్నారు, ఓకే. కానీ మీరు ఇక్కడ $సైన్ అనేది తీసుకున్నారు విచ్ ఈస్ రాంగ్. ఇది ఇక్కడ తీసుకోకూడదు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఈ వర్కింగ్ అనేది తీసేసాను. సో చూస్తే చూడండి ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ అర్రే కీ మళ్ళీ మీరు $సైన్ అనేది యూజ్ చేశారు ఇక్కడ. ఓకే. లైన్ నెంబర్ 4 లైన్ నెంబర్ 5లో మనకు ఇది వచ్చింది. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ పోస్ట్ లోపల మళ్ళీ మీరు అదే మిస్టేక్ ఇక్కడ కూడా రాశారు కాబట్టి ఇప్పుడు అది తీసుకోలేదు. ఓకే. సో ఇప్పుడు దాదాపుగా కంప్లీట్ అయినట్లే అనుకుంటున్నాను నేను. సో చూడండి, రైట్, యు ఆర్ లాగ్డ్ ఇన్ అని వచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు నేను ఒకసారి దీన్ని క్లోజ్ చేసి, అంటే బ్రౌజర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను. ఓకే. సో ఇది మీ యొక్క ఫైల్. ఒకవేళ యూజర్ కరెక్ట్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాంగ్ ఇన్పుట్స్ ఇస్తే కనుక, అంటే పాస్వర్డ్ రాంగ్ చేసినా లేదా యూజర్ నేమ్ రాంగ్ చేసిన ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ అని మీరు ఏదైతే లాజిక్ అప్లై చేశారో అది వచ్చింది. సో ఇవండి మీరు చేసిన మిస్టేక్స్. జస్ట్ ఇక్కడ $సైన్, ఇక్కడ $సైన్, ఇక్కడ $సైన్, ఇక్కడ $సైన్ యూజ్ చేస్తారు. అండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది వర్క్ అయ్యేలాగా మీరు పెట్టలేదు. ఈ ఇఫ్ కండిషన్ అనేది దీనికి సరౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఇవి ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి. మీ లాజిక్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే. సో చూసారు కదా, ఇది నేను ఎగ్జాక్ట్గా వారికి పంపించినటువంటి వీడియో ఇక్కడ అటాచ్ చేసి మీకు చూపించడం జరిగింది. చూసారా, ఈ విధంగా మీకు వచ్చినటువంటి ఎలాంటి కాంప్లికేటెడ్ డౌట్ అయినా సరే నేను మీకు క్లియర్ చేస్తాను. మీరు ఎలాంటి డౌట్ ఉంచుకోవాల్సిన పని లేదు. నేను ఒకే పాయింట్ లో చెప్పాలంటే, మీరు ఏదో ఒక ఎర్నింగ్ సోర్స్, అంటే ఈదర్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ కావచ్చు, మీకు ఇంకా రకరకాల ఎర్నింగ్ సోర్సెస్ నేను చూపించాలనుకుంటున్నాను ఇదే ఒక్క కోర్సులో. ఓకే. దానికోసం నేను లైవ్ కోర్సెస్ ఆపేశాను. అండ్ నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఏదో ఒక ఎర్నింగ్ సోర్స్ మీరు క్రియేట్ చేసుకునేంత వరకు మీకు ఈ కోర్స్ మీ వెంట ఉంటుంది. నేను మీ వెనకాల ఉంటా. ఓకే. మీకు ఏ డౌట్ వచ్చినా డెఫినెట్ గా నేను క్లియర్ చేస్తాను. అండ్ మీరు వరి అవ్వాల్సిన పని లేదు. మీకు ఇది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది ఈ కోర్స్ కి. అండ్ మీకు ఇంకా సర్ప్రైజెస్ రాబోతున్నవి. ఓకే. ఇప్పుడు ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనేది మేము పబ్లిష్ చేస్తున్నాం. ఓకే. అఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద జర్నీ అండి. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వడం అనేది ఏదో మీకు ఇలా కంప్లీట్ చేస్తే అలా అవుతుందని అనుకోకండి. బట్ మీకు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే మీకు అంత నాలెడ్జ్ మాత్రం ఇందులో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. మీరు ఇచ్చిన డబ్బులకి, మీరు పే చేస్తున్న ఫీకి 10 times 100 times ఎక్కువ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది నేను ఇవ్వగలిగే అష్యూరెన్స్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్.